ప్రతి మనిషి జీవితం చివరికి ఒకే ప్రశ్న ముందు నిలబడుతుంది. స్వర్గమా లేక నరకమా? ఇప్పటివరకు మనం చూసింది ఆత్మ ప్రయాణం. కానీ ఇప్పుడు అసలు ప్రశ్న ఒకటే. ఆత్మ చివరికి ఎక్కడికి వెళుతుంది? 13 రోజుల తర్వాత ఆత్మను యమలోకానికి తీసుకెళ్తారు. అక్కడ యమధర్మరాజు ఎదుట నిలబడాలి. ఆ సమయంలో మనిషి జీవితంలో చేసిన ప్రతి పని ఒక్కొక్కటిగా గుర్తు చేస్తారు. పుణ్యాలు, పాపాలు అన్నీ లెక్కలోకి తీసుకుంటారు. ఎవ్వరూ తప్పించుకోలేరు. యమధర్మరాజు తీర్పు అంతిమం. పుణ్యాలు ఎక్కువైతే ఆత్మను స్వర్గానికి పంపిస్తారు. అక్కడ శాంతి, సుఖం, ఆనందం. పాపాలు ఎక్కువైతే మళ్ళీ నరకానికే, శిక్షలు, బాధలు, భయం. కానీ ఇది కేవలం తీర్పే కాదు, ఇది మన జీవితానికి అద్దం. మనమే నిర్ణయించుకుంటాం మన గమ్యం స్వర్గమా లేక నరకమా. ఇది విన్న తర్వాత మీరు ఏ మార్గం ఎంచుకుంటారు? జీవితం ఎంత చిన్నదో ఈ నిజాలు గుర్తు చేస్తాయి. మీ స్పందన మా బలం. మా ఛానల్కు మీ యొక్క లైక్, షేర్, కామెంట్ చాలా అవసరం. ఇలాంటి జీవన సత్యాల కోసం మౌన ప్రశ్నల కుటుంబంలో భాగమవ్వండి. సర్వే జనాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు.